rejected by the people, but chosen by God. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమందు నీవు ఒకవేళ తృణీకరించబడ్డావేమో, బట్ యు ఆర్ చోజన్ బై గాడ్. యవ్వన బిడ్డ అయిన యోఫ్తా మీదికి దేవుని కనుదృష్టి దిగి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. God has a plan for you. God has a plan for you. परमेश्वर के पास आपके लिए योजना है. నువ్వు అనుకోవచ్చు నన్ను అందరూ తృణీకరించారేనని, నువ్వు అనుకోవచ్చు నాకెవరు వెలువివ్వటం లేదనని. मनुष्य द्वारा पकड़ा गया लेकिन परमेश्वर द्वारा चुना गया. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం. హల్లెలూయా. कोई भी बेकार नहीं है. आप मूल्यवान है. आप भगवान के दृष्टि में मूल्यवान है. నీవు దేవుని కనుదృష్టికి ఎంతో విలువైన బిడ్డవు. నీ ఆత్మ ఎవరి మీదకి వచ్చిందంట? ఎంత ధన్యత అండి, ఎంత ధన్యత అండి. అందరూ త్రోసివేస్తారు, అందరూ తృణీకరించారు, అందరూ వెళ్ళిపోమ్మని గట్టిగా మాట్లాడారు, పరుష పదజాలని ఉపయోగించారు. వెళ్ళకపోతే ఏం చేస్తారు? రాళ్ళతో కొట్టి చంపుతారు, లేదంటే కాల్చి బూడిద చేస్తారు. దిక్కుతోచని పరిస్థితుల మధ్యన యోఫ్తా దేశాన్ని, ప్రాంతాన్ని, పట్టణాన్ని, బంధువులను, రక్త సంబంధికులందరిని విడిచి బయలుదేరి రాగా యవ్వన బిడ్డ అయిన యోఫ్తా మీదికి దేవుని కనుదృష్టి దిగి వచ్చింది. The stone builders are rejected has become the cornerstone. भवन निर्मित जिस पत्थर को निकम्मा ठहराया वही कोने का सिरा हो गया. ఏ రాయినైతే తృణీకరించారో, ఎందుకండి ఆయన తృణీకరించారు? ఎక్కడ పుట్టాడు? ఒక పేదరికమైన జీవితంలో యేసు ప్రభు పుట్టాల్సి వచ్చింది. నిరుపేదలు కనుక ఇశ్రాయేలులందరూ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తును చూచి ఏం చేశారు? తృణీకరించారు. తృణీకరించడానికి గల కారణం ఏంటి అంటే, మన యేసయ్య ఎక్కడా కూడా పెద్ద పెద్ద సావుకుల దగ్గర చదువుకోనలేదు. అప్పుడు చదువు వచ్చిన వారు ఉన్నారు.